సో శివాజీ గారు కామెంట్ చేయడం జరిగింది ఆడవాళ్ళ డ్రెస్సింగ్ మీద. సో దాని మీద ఇప్పుడు అనసూయ చాలా మంది సినీ అందరూ రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? బ్రో ఒకటే చెప్తున్నా బ్రో, ఆయన కరెక్టే చెప్పిండు. ఇప్పుడు మనమే ఉన్నాం, కాలేజీలో చదువుకుంటున్నాం, ఒక మంచి అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొచ్చింది క్లాస్ కు, 100% మొత్తం ఆశిస్తా ఆ పిల్లని ఎవరు గెలకరు. అది ఇంకో పిల్ల గలీజ్గా వచ్చింది, క్లాస్ మొత్తం ఆ పిల్లనే చూస్తా ఆ పిల్లనే గెలుపుతారు. ఇది కూడా అంతే. మెయిన్ ఆయన చెప్పింది 100% కరెక్ట్ అని తప్పేం చెప్పలే, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఇక్కడ అనసూయ అనేది ఏంటంటే మా బాడీ మా ఇష్టం, నేను ఎక్కడ డ్రెస్సింగ్ చేసుకుంటాను, ఆడవాళ్ళ మగవాళ్ళ చూపులు మార్చుకోవాలంటున్నారు. మగవాళ్ళ చూపులు మార్చంటే ఫస్ట్ ఆమె డ్రెస్ మార్చాలి. ఆమె ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కలే ఫోటోలో నామకానే ఉన్నట్టున్నాయి, సపరేట్ గా ఇన్స్టాగ్రామ్ పని చేస్తున్నట్టుంది. ఇది అర్థం కాలే బ్రో, అసలు నేనే ఆయన అని. లాస్ట్ రోజు చూసి ఆమె పెద్ద హీరోయిన్ కాదు, ఏది కాదు. లాస్ట్ గా చేస్తే పాత్ర కూడా తీసేసాడు యాంకర్ నుంచి. నేను హీరోనే కదా చెప్పుకుంటే నా సెల్ఫ్ డాప్ కొట్టుకుంటే అయితే. ఇప్పుడు మన దగ్గర టాలెంట్ ఉంది అనుకో, ఆటోమేటిక్ తెలిసిపోద్ది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె టాలెంట్ లేదు, ఇప్పుడు చూపించుకోవాలి ఏదో విధంగా, నేను నా సొసైటీలో ఉన్నా, నేను ఏదో విధంగా ముందుకు రావాలని ఆమె ఇంత షో చేస్తుంది అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇంకా కూడా స్విమ్మింగ్ పూల్ మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేస్తుంది, రోజు రోజు ఆమె అందరినీ అదే వైరల్ అయింది, ఒక్కసారికి వైరల్ అయింది. నెక్స్ట్ నేను ఇంకా ఫేమస్ కావాలి. మన వాళ్ళకి ఇక్కడ పిచ్చి పట్టినట్టు ఆమె కూడా కొంచెం పిచ్చి పట్టినా కొంచెం డాక్టర్ దగ్గర చూపించాల్సి తొందరగా. అంటే అసలు వాళ్ళు బయటికి ఎందుకు వేసుకుని వస్తున్నారు అట్లా? సింపుల్ బ్రో, జూబ్లీస్ వెళ్దాం, డబ్బునోడు ఏం చేస్తాడు కాళ్ళు చూపిస్తాడు, డబ్బు లేనివాడు ఏం చూపిస్తాడు సైకిల్ మీద వస్తాడు. ఇప్పుడు ఆమె దగ్గర ఉన్నాయి కదా చూపియాలి, చూపిపోతే ఆమె నిద్ర రాదు, నైట్ చూపించేదాకా ఆమె నిద్ర రాదు, అది అంతే. అంటే వాళ్ళ కొడుకు కూడా ఒకరోజు చెప్పినట్టు అన్న ఇవన్నీ సినిమాలో నడుస్తాయి అన్న. ఇప్పుడు మోహన్ బాబు వచ్చిండు, నాగబాబు వచ్చిండు, అదే పేరు కూడా మర్చిపోయింది చూడు, నాగబాబు వచ్చిండు, ముసుకేసుకొచ్చిండు. ఆయన ఏందో చెప్తుండు, ఇంట్లో మీరు చూసుకోరా స్వామి ఫస్ట్. మీకు నడుస్తుంది, మీరు డబ్బు ఉన్న వాళ్ళు భయ్, మీకు నడుస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ మాకు అట్లా నడవదు, మాకు పద్ధతిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అదే ఇప్పుడు బయట 100 మంది ఆడవాళ్ళు అడుగుదాం, 90.90 మంది అందరూ ఇది రైటే అంటారు. కానీ వీళ్ళకి లేని వాళ్ళకి ఏ నుంచి వచ్చిందో కానీ ఇది రాంగ్ అంటే శివాజీ 100% కరెక్ట్ చెప్పిండు, మంచిగా మాట్లాడిండు. ఆయన చెప్పినట్టు మనం ఫాలో కావాలి. ఆయన సినిమా ఏదో రిలీజ్ అయింది, దాన్ని సక్సెస్ చేసినాం అనుకో, అనుసూయని కొట్టినట్టు మనం. సో ఆయన సామాన్ ఒక్క వర్డ్కి అందరు ఇదవుతున్నారు, కానీ బయట ఎన్ని గణం అనేది ఇటు ఇట్లా డబల్ మీనింగ్ లో లేవు అన్న. సామాన్ అనే పదం క్రియేట్ చేసిందే వాళ్ళు, సినిమాల్లో వాడిండ్రు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాడిండ్రు. ఆమెకు ఛాన్స్ ఇచ్చి ఆమె రీల్ తీసేది, అందులో బెందుకులో మళ్ళీ ఏదో ఒకరోజు శివాజీని బుక్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడింది హీరోయిన్ల గురించి. అనసూయ హీరోయిన్ అసలు ఆమె ఏం కాదు కదా, అసలు ఆ ముఖమే రోజులు ఆమె హీరోయిన్ కాదు. కాకుండా ఆమె క్రియేట్ అయింది అంటే దానికంటే హీరోయిన్ కంటే దారుణంగా అవి వర్షన్స్ ఏదైతే బట్టలు ఉన్నాయో అవి వర్షన్స్ కాబట్టి ఆమె రిలేట్ అయింది. ఓకేనా? సంజయ్ ఎందుకు వస్తుందా? ఓకే వదిలే బ్రో, దీని గురించి నేను ఏం చెప్దాం అనుకుంటే, శివాజీ 100,000% కరెక్ట్ మాట్లాడిండు. మన ఆడోళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కరెక్టే అంటున్నారు. కానీ ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కరే ఇది తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళకై కామన్ భయ, మనకై కామన్ కాదు కదా. మన ఇంట్లో పద్ధతిగా ఉండాలి మనం, అది